తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సమగ్ర వివరణ ఇచ్చిన అసత్యాలు ప్రచారాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని సీఎం చంద్రబాబు అధికారులను నిలదీశారు. అమరావతి విషయంలో జగన్ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనా విజయాలతో పాటు వైసీపీ వైఫల్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశం అజెండా అంశాలు ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి, కల్పిస్తున్న ఉపాధిపై దుష్ప్రచారమే గొడ్డలి పార్టీ అధినేత విధానమని సీఎం చంద్రబాబు విమర్శించారు. మంచి పనిని కూడా చెడుగా ప్రచారం చేయాలనే సిద్ధాంతంతోనే గొడ్డలి పార్టీ అధినేత ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూటకపు ప్రచారంతో ప్రజల్ని నమ్మించే యత్నాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. గొడ్డల పార్టీ వాళ్లనే రాజధాని రైతులుగా చూపుతూ జగన్ అమరావతి విషయంలో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. డిఎస్సీ ఆరోపణలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి రాసినా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. పాలన చేపట్టినప్పుడు శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఇప్పుడు సాధించిన ప్రగతిని వివరిద్దామన్నారు. పరిపాలనలో పారదర్శకత పెరిగిన విధానం ప్రజలకు అర్థం కావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలు ప్రజలకు శాఖల వారీగా మంత్రులు వివరించాలన్న సీఎం ఈ నెల 28లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ అంశాల్లో సంతృప్తి స్థాయి పెరగాలని సీఎం సూచించారు. మరో 3 ఏళ్లలో ఎన్నికలకు వెళుతున్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలని మంత్రులకు సీఎం హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారని సీఎం విమర్శించారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలిసి ఒక సంకల్పం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. భూమి మన ఇల్లు, ప్రకృతి జీవనాధారమన్న సీఎం పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. సహజ వనరులను కాపాడుకుంటూ గాలి, నీరు, నేలను కలుషితం కాకుండా అందరూ కృషి చేద్దామన్నారు. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదుపుగా వినియోగించడం అవసరమన్న సీఎం అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న సైకిళ్లు, ఈ సైకిళ్లపై ప్రయాణిద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదామన్నారు. శుక్రవారం తన విశాఖ పర్యటనలో తాను సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మంత్రివర్గ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాగానే సహచర మంత్రులు నిలబడి చప్పట్లు కొట్టారు. విధ్వంస పాలనకు ప్రజలు చెక్ పెట్టి ఫలితాలు వచ్చి నేటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎంకు మంత్రులు అభినందనలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను కేబినెట్లో అధికారులు ప్రదర్శించారు. పంచాయతీరాజ్ శాఖకు అవార్డులపై ఆ శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు అభినందించారు. అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనబరిచేందుకు ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి చెప్పి కేబినెట్ సమావేశం మధ్యలో వెళ్లిపోయారు. రాష్ట్రంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని సీఎం వెల్లడించారు. పంట మార్పిడి విధానాలపై రైతుల్ని చైతన్యపరచాలన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్లోనూ గణనీయ ప్రగతి సాధిద్దామన్నారు.